రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం. గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం. గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. ఆది దేవునికి మహిమాస్తుతులు అర్పించెదం. అర్చక గురువునకు హారతులీచెదం, హారతులీచెదం. మండుచున్న పొదలు దర్శనమైన యావేను కొలిచెదము, కొలిచెదము. మండుచున్న పొదలు దర్శనమైన యావేను కొలిచెదము, కొలిచెదము. పాపాల పాదరక్షలు విడచి పరిశుద్ధుని ఆరాధించెదం. పాపాల పాదరక్షలు విడచి పరిశుద్ధుని ఆరాధించెదం. రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం. గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. ఈ దివ్య బలి పూజలో యొక్క విన్నపాల కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోడుప్పల్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు సింగారెడ్డి సురేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలి అని కృతజ్ఞతాబలి సింగారెడ్డి సురేష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం రాయకుంట విచారణ తుమ్మ జోజిరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలి అని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం మల్లకుంట విచారణ గొల్లపల్లి మేరీ భావన ఎంటెక్ ఫైనల్ పరీక్షలు రాస్తున్న సందర్భంగా మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు, జ్ఞాపక శక్తి ప్రసాదించాలి అని గొల్లపల్లి ఆనందరావు, సుధారాణి, మేరీ తన్మయి, తంబి స్నేహిత్, అమృతం సమర్పిస్తూ ఉన్నారు. పాము ఫ్రాన్సిస్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని ఫాదర్ పాము విద్యాసాగర్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా దివ్యవాణి దాతల కోసం ప్రత్యేకంగా ఈ బలిలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బలిలో యోగ్యముగా పాలు పంచుకొనుటకు మనము చేసిన పాపాలను ఒప్పుకొని దేవుని క్షమాపణ కోరుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గం నుండి వైదొలిగి పెడద్రోవ పట్టిన వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విమర్శింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించడు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పుమంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కారం ఇచ్చెను. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 12వ వచనం వరకు. మోషే తన మామ మిద్యాను పురోహితుడైన ఇత్రో మందలను మేపుచుండెను. అతడు అరణ్యము ఆవలకు మందలను తోలుకొని పోయి దేవుని కొండ హోరేబు కడకు వచ్చెను. అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పుమంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కారం ఇచ్చెను. మోషే కన్నులెత్తి చూచెను. పొద ఏమో మండుచుండెను, కానీ అది కాలిపోవుటలేదు. అంతటా మోషే, నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలెను, పొద ఎలా కాలిపోవటలేదో తెలుసుకొనవలెనని తలంచెను. అట్లు పొదను పరిశీలించుటకై ముందుకు వచ్చుచున్న మోషేను చూసి యావే పొద నడిమి నుండి మోషే, మోషే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అనెను. దేవుడు దగ్గరకు రాకుము, చెప్పులు విడువుము, నీవు నిలుచున్న ఈ చోటు పవిత్ర భూమి సుమా. నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను అనెను. మోషే దేవుని చూచుటకు భయపడి ముఖము కప్పుకొనెను. ఇశ్రాయేలీల ఆక్రందన నా చెవిన పడెను. ఐగుప్తు దేశీయులు వారినెట్లు పీడించుచున్నారో కన్నులారా చూచితిని. కావున రమ్ము, ఐగుప్తు దేశం నుండి నా ప్రజలైన ఇశ్రాయేలీలను వెలుపలికి తీసుకుని వచ్చుటకై నిన్ను ఫరో రాజు వద్దకు పంపేదను అని మోషేతో అనెను. అంతటా మోషే దేవునితో, ఫరో రాజు కడకు వెళ్ళుటకు గాని ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చుటకు గాని నేనెవడను అనెను. దేవుడు, నేను నీకు తోడై ఉందును, నిన్ను పంపినది నేనే అని నీవు తెలుసుకొనుటకు గుర్తు ఇదిగో. ఐగుప్తు దేశం నుండి నా ప్రజలను తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ కొండ మీద నన్ను ఆరాధింపవలెను అనెను. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభువు కరుణామయుడు ప్రేమనిధి. ప్రభువు కరుణామయుడు ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, అతని ఉపకారములు వేణిని మరువకుము. అందరూ. ప్రభు కరుణామయుడు ప్రేమనిధి. ప్రభువు కరుణామయుడు ప్రేమనిధి. ఆయన నీ పాపములెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును, ప్రేమ నెనరులు అనేది కిరీటమును నీకు వసగును. అందరూ. ప్రభు కరుణామయుడు ప్రేమనిధి. ప్రభువు కరుణామయుడు ప్రేమనిధి.
ఏ పాటి వాడను యేసయ్యా, నేనెంతటి వాడను మెస్సయ్యా. ఏ పాటి వాడను యేసయ్యా, నేనెంతటి వాడను మెస్సయ్యా. నీ సేవకు పిలచితివి నన్ను, నీ ఆత్మతో నింపితివి నన్ను. నీ సేవకు పిలచితివి నన్ను, నీ ఆత్మతో నింపితివి నన్ను. ఏమిచ్చి నీ రుణము తీర్చదనయ్యా, ఏ రీతిగా నిన్ను పొగడెదనయ్యా. ఏ పాటి వాడను యేసయ్యా, నేనెంతటి వాడను మెస్సయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏలిన వారు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు. యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని ఎరుగపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభిష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి పరిశోధకులు ఒక అడవిలో ఒక ప్రాంతంలో అనేక మొక్కలను పరిశోధిస్తూ ఉన్నారు. వారు పరిశోధిస్తూ ఉన్న ఆ తరుణాన వారికి ఒక అరుదైన మొక్క, ఒక పుష్పము కనిపించింది. అది ఎంతో అరుదైనది. దాన్ని ఇంకా లోతుగా పరిశోధించి చూడాలి అని వారు అనుకున్నారు. కానీ అది ఒక లోతైన గుంతలో వారికి కనపడింది. దానిని బయటికి తీయాలి అంటే ఎవరైనా ఆ గుంతలోపటికి వెళ్ళి దానిని తీసుకొని రావాలి. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్న ఆ తరుణాన అక్కడ వారికి ఒక యువకుడు కనిపించాడు. ఆ యువకుడిని పిలిచి, మేము నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము, కానీ నీవు ఈ గుంత లోపటికి వెళ్ళి ఆ పుష్పాన్ని, ఆ మొక్కను తీసుకొని రాగలవా అని ఆ యువకుణ్ణి వారు అడిగి ఉన్నారు. మేము ఇక్కడ ఉన్న ఈ తాడును గట్టిగా పట్టుకొని ఉంటాము, దీని సహాయము ద్వారా నీవు ఆ గుంతలోకి వెళ్ళి ఆ మొక్కను తీసుకొని రావచ్చు అని ఆ పరిశోధకులు ఆ యువకుడితో చెప్పి ఉన్నారు. ఆ యువకుడు ఆ తరుణాన అన్నాడు, నాకు 1 నిమిషం సమయం ఇవ్వండి, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుండి పరిగెత్తి వెళ్ళాడు. పరిగెత్తి వెళ్ళి కొద్ది సమయం తరువాత ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆ వ్యక్తి చూడటానికి వయసులో పెద్దనైనటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ యువకుడు ఆ పరిశోధకులకు ఈ విధంగా తెలియజేశాడు, నేను గుంత లోపటికి వెళ్ళి ఆ మొక్కను తీసుకొని రావాలి అంటే ఆ తాడును ఈ వ్యక్తి పట్టుకుంటేనే తప్ప నేను ఆ గుంత లోపటికి వెళ్ళను.
ఈ వ్యక్తి పట్టుకుంటేనే నేను ఆ గుంత లోపలికి వెళ్ళి ఆ మొక్కను ఆ వృక్షాన్ని తీసుకొని వస్తాను అని ఆ పరిశోధకులకు ఆ యువకుడు తెలియజేశాడు. అప్పుడు ఆ పరిశోధకులు అన్నారు, ఎవరు ఈ వ్యక్తి? చూడటానికి వయసులో పెద్దగా ఉన్నాడు, ఈ వ్యక్తి ఆ తాడును అంత గట్టిగా పట్టుకోగలడా అని ఆ పరిశోధకులు ప్రశ్నించినప్పుడు ఆ యువకుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఈ వ్యక్తి నా తండ్రి. నాకు ఎంతో నమ్మకము ఉంది నా తండ్రిపై. ఆ తాడును పట్టుకుంటానికి ఎంత కష్టమైనా కానీ నా తండ్రి ఆ తాడును గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఆ నమ్మకము నా తండ్రి మీద నాకు ఉంది. ఎందుకంటే నా తండ్రికి నా మీద ఎంతో ప్రేమ. ఎంత కష్టం వచ్చినా కానీ తన ప్రేమను నాపై కుమ్మరిస్తూనే ఉంటాడు. నా సంతోషం కోసము ఏదైనా త్యాగం చేయటానికి నా తండ్రి సిద్ధంగా ఉంటాడు. నా తండ్రి నన్ను సురక్షితంగా బయటికి తీసుకొని రావటానికి, లేదా నేను సురక్షితంగా బయటికి రావటానికి ఈ తాడును బిగ్గరగా గట్టిగా పట్టుకొని ఉంటాడు. దానిని ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వదలనే వదలడు. అందుకే ఈ వ్యక్తి పట్టుకుంటేనే తప్ప నేను ఆ గుంత లోపలికి వెళ్ళను అని ఆ యువకుడు తెలియజేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో మనము చూస్తూ ఉన్నాము, విఘ్నులకు, వివేకవంతులకు, అదేవిధంగా పసిబిడ్డలకు బయలుపరిచితివి, అంతా కూడా తెలియజేసితివి అని క్రీస్తు ప్రభువు తండ్రి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పసిబిడ్డల మనస్తత్వము మనకి ఉంటే ఆ దేవాతి దేవుడు మనకు కావలసిందల్లా సమృద్ధిగా సమకూరుస్తాడు అని ఈనాడు మనము అర్థం చేసుకోవాలి. పసిబిడ్డలు దేవునిపై లేదా వారి తండ్రిపై, తల్లిదండ్రులపై సంపూర్ణంగా ఆధారపడి జీవిస్తూ ఉంటారు. తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉంటారు, వారిపై దృఢమైన నమ్మకాన్ని కుమ్మరిస్తూ ఉంటారు. ఆ నమ్మకముతోనే నా తండ్రి నా తల్లి నాకు కావలసిందల్లా ప్రసాదిస్తారు, నన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు, నా సంతోషము కోసము, నా బాగు కోసము ఎంత త్యాగాన్నైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు అని ఆ పిల్లలు గ్రహించి తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అదే చిన్న పిల్లల మనస్తత్వము మనందరికీ ఉన్నట్లయితే, అదే మనస్తత్వముతో తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించినట్లయితే ఆ దేవాది దేవుడు మనకు ప్రతీది కూడా సమకూరుస్తూ ఉంటాడు, మనల్ని ప్రేమిస్తూ ఉంటారు, మనకు కావలసిందల్లా దయచేస్తూ ఉంటారు. దానికి నిదర్శనము ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి మొదటి పట్టణము. ఈనాటి మొదటి పట్టణాన్ని ఒకసారి పరిశీలించి చూస్తే, ఇజ్రాయేలు ప్రజలు ఫరో రాజ్యంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల తరబడి కష్టాలను అనుభవిస్తూ వారి జీవితంలో సంతోషాన్ని కోల్పోయి ఉన్నారు. ఆనందము, శాంతి, సమాధానము అనేది లేనే లేదు. ఎన్నో కష్టాలు చేస్తూ, ఇబ్బందులు పడుతూ, బాధపడుతూ, కన్నీటితో వారి జీవితాన్ని ఎన్నో సంవత్సరాల పాటు జీవిస్తూ ఉన్నారు. కానీ ఒక క్షణాన ప్రియ సహోదరి సహోదరులారా, కన్నీటితో యావే ప్రభువును వేడుకొని ఉన్నారు. తండ్రి దేవా, మమ్మందరినీ కూడా కాపాడండి, మేము ఇబ్బందులను పడుతూ ఉన్నాము, మాపై మీ కరుణను కుమ్మరించి, మీ ప్రేమను మాపై కుమ్మరించి మమ్ము ఈ కష్టముల నుండి విముక్తులను చేయి తండ్రి అని కన్నీటి ప్రార్థన చేసి ఉన్నారు. ఆ యొక్క నమ్మకాన్ని దేవునిపై చూపించి ఉన్నారు. పసిబిడ్డల మనసుతో వారు ప్రార్థన చేసి ఉన్నారు. మీరే మాకు దిక్కు అని వారు తెలియజేసి ఉన్నారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి అయిన దేవుడు మోషే ప్రవక్తను ఎన్నుకొని ఇజ్రాయేలు ప్రజలు అక్కడ అల్లాడుతూ ఉన్నారు. వారి మొర నా చెవిని తాకింది, వారిని ఏ విధంగానైనా రక్షించాలి అని తెలియజేస్తూ మోషే ప్రవక్తను వారి చెంతకు పంపించి ఆ కష్టముల నుండి వారికి విముక్తిని ప్రసాదించి ఉన్నారు.
మనము కూడా మన యొక్క అనుదిన జీవితంలో కష్టాలను, బాధలను, ఎన్నో ఇబ్బందులను అనుభవిస్తూ ఉంటాము. కానీ ఈ యొక్క సమయంలో మనందరము కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటి, చిన్న పిల్లల మనస్తత్వముతో, చిన్న పిల్లల వలె దేవుని దగ్గరికి వెళ్ళి వారి సమక్షంలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేసి, దేవా మీరే నాకు దిక్కు, నేను మిమ్ము విశ్వసిస్తూ ఉన్నాను, మీరు నన్ను కాచి కాపాడుతారు అనే దృఢ నమ్మకము నాకు ఉంది అని తెలియజేస్తూ ప్రార్థించినట్లయితే దేవుడు మనల్ని రక్షిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేనికి కూడా భయపడకుండా దేవుడు నన్ను రక్షిస్తాడు, వారే నాకు తోడుగా ఉంటారు నా జీవితంలో అని మనము విశ్వసిస్తూ జీవించాలి. మోషే ప్రవక్తను ఏ విధంగానైతే పంపించి ఇజ్రాయేలు ప్రజలకు విముక్తిని దయచేసి ఉన్నారు, అదేవిధంగా కన్నీటితో చిన్న పిల్లల మనస్తత్వముతో మనము ప్రార్థించినట్లయితే దేవుడు మన మొరను ఆలకించి మనకు కావలసిన సహాయాన్ని తప్పకుండా అందిస్తారు. ఆ విశ్వాసముతో మన ఆధ్యాత్మిక జీవితంలో మనందరం కూడా ముందుకు కొనసాగుదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని ప్రత్యేకంగా ఈ బలిలో ప్రార్థిద్దాం. మన యొక్క విన్నపాలను ఆ దేవాతి దేవునికి సమర్పించదము. సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, మా జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను ఆశీర్వదించి దీవించండి. వీరు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క వాక్యాన్ని బోధిస్తూ ప్రతి ఒక్కరికి మీరు ఉన్నారు అనే అభయాన్ని ఇచ్చే విధంగా వీరి బోధనలకు తెలివిని, జ్ఞానాన్ని దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవ, కరోనా వైరస్తో బాధపడుతున్న మమ్మందరినీ కూడా దీవించండి. మాపై మీ యొక్క వరాలను కుమ్మరిస్తూ మేము ఎల్లప్పుడూ కూడా మంచి ఆరోగ్యముతో జీవిస్తూ ఈ వైరస్ నుండి మాకు విడుదలను ప్రసాదిస్తూ మేము ఎప్పుడు కూడా మీ యొక్క సమక్షంలో మీ ప్రేమను పొందే విధంగా మమ్ము దీవించి ఆశీర్వదించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి, ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్న ప్రతి ఒక్కరి విన్నపాన్ని స్వీకరించండి. వీరికి కావలసిన దీవెనలను దయచేస్తూ ఎల్లప్పుడూ కూడా మీ యొక్క సమక్షంలో జీవించే విధంగా వీరిని ఆశీర్వదించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి, దివ్యవాణి దాతలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. వారికి కావలసిన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ వారు ఎప్పుడు కూడా మీ యొక్క వాక్యానుసారము జీవించే విధంగా వారిని దీవించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసము ప్రార్థిద్దాం. సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, ఈ మా విన్నపాలను స్వీకరించి మాకు కావలసిన దీవెనలను సమృద్ధిగా దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ జీవితం నీ సొంతము, నా హృదయమే నీ కర్పితం. ఈ జీవితం నీ సొంతము, నా హృదయమే నీ కర్పితం. ఏనాటి బంధమీ స్నేహం నిలవాలి ఏ నాటి బంధమీ స్నేహం
నిలవాలి జీవితాంతం, నీ మహిమ కోసమే ఈ కానుక, చిరు కానుక. నీ మహిమ కోసమే ఈ కానుక, చిరు కానుక. ఈ జీవితం నీ సొంతము, నా హృదయమే నీ కర్పితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీసభ అర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్ర్యంలో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమసుతులు, దివ్యందున్ భువ్యందున్ నీకే స్తుతుల్. ఇహమందు పరమందు నీ మహిమతో నిండంగా మహోన్నతమునందు హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమసుతులు, దివ్యందున్ భువ్యందున్ నీకే స్తుతుల్. ఇహమందు పరమందు నీ మహిమతో నిండంగా మహోన్నతమునందు హోసానా. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులుగా, ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులుగా, ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు
మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమోసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకపరచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్పతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివిస ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో
అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే తేనె రుచుల మన్నా స్వర్గ భోజ్యమితడే సిరులు పొంగుచున్నా రాజ్యమిచ్చునితడే సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపచరుడై. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుతున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికముగా ఉందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకొన్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా శుచిస్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ఏలినవారు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నమ్మదగిన దేవుడవయ్యా, నిన్నే నమ్మితి నా యేసయ్యా. నమ్మదగిన దేవుడవయ్యా, నిన్నే నమ్మితి నా యేసయ్యా. నిన్న నేడు రేపు ఎప్పుడు, నిన్న నేడు రేపు ఎప్పుడు మారని వాడవు, మార్చేవాడవు. మారని వాడవు, మార్చేవాడవు. నమ్మదగిన దేవుడవయ్యా, నిన్నే నమ్మితి నా యేసయ్యా. నమ్మదగిన
దేవుడవయ్యా నిన్నే నమ్మితి నా యేసయ్యా.